బాప్తీసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? పాపాలు చేయడానికా? పెద్దగా చెప్పు, అర్థం కావట్లా నాకు. పాపాలన్నీ బాప్తీసం ఎందుకంటే ఆత్మరక్షణ నిమిత్తం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. నువ్వు దీనురాలివై తగ్గించుకొని, నా ఆత్మను నేను రక్షించుకోనయ్యా, రక్షించుకోవటం నా చేత కాదు, నువ్వే రక్షించమని దీనంగా యేసు దగ్గరకు వచ్చావు. బాప్తీసము పొందావు. బాప్తీసము ఏం ఆశించి పొందుతున్నావు? ఆత్మరక్షణ, పరలోక రాజ్యం, పాపక్షమాపణ. అంతేనా లేకపోతే ఇంకేమన్నా? కొంతమంది అప్పులు తీరతే అని తీసుకుంటారులే. నీళ్ళలో దిగినాక మా అత్తగారు నువ్వు ప్రశ్న అడిగా, ఎందుకు తీసుకుంటున్నావు అత్తమ్మ బాప్తీసం, ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగితే, నరాల నొప్పుల కోసం అయ్యా అంది. దేనికోసం అంట? నరాల నొప్పుల కోసం తీసుకుందంట. అప్పుడు చెప్పాను, నరాల నొప్పుల కోసం కాదు పిచ్చిదానా, నరకము నుండి రక్షించబడటం కోసం. అంటే అదేలే, నాకు అది గుర్తులేక ఇది చెప్పానండి. కొంపతీసి మీరు అలాంటి సమాధానం చెబుతారు ఏందా నీళ్ళల్లో? గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని, షుగర్ కంట్రోల్ అయిద్దని, ఈ మధ్య బీపీ ఎక్కువ అవుతుంది తగ్గిద్దని, అప్పులు తీరుతాయని, అబ్బాయికి ఉద్యోగం వచ్చిద్దని, అమ్మాయికి పెళ్ళి అయిద్దని, ఇట్లాంటివి కాదు. పాప క్షమాపణ నిమిత్తము, ఆత్మరక్షణ నిమిత్తం, పరలోక రాజ్య ప్రవేశము నిమిత్తము, క్రొత్త జన్మానుభవం నిమిత్తము, నిత్య జీవము నిమిత్తము, యేసునొద్దకు చేరు నిమిత్తము నేను బాప్తిస్మం పొంద సిద్ధపడ్డాను అని చెప్పాలి. అంతేగాని నీళ్ళలో దిగి యేసుప్రభు చాలా మంచి పనులు చేశాడు అందుకని తీసుకుందామని. ఆయన మంచి పనులే చేస్తాడు, నీ చెడ్డ పనుల సంగతి ఏంది? కాబట్టి నువ్వు ఆన్సర్ కరెక్ట్ చేయాలి అక్కడ, రైట్? చెప్పండి, నిజమైన దేవుడు ఎవరు? ఏం చేశాడు నీ కోసం? చనిపోయేంతనాడు తిరిగి